నిన్న ఒక క్వశ్చన్ అడగాలి సుధి. మీ ఇద్దరు ఫ్యాన్స్ అడగాలనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి రష్మి మీద? అభిప్రాయం అంటే సడన్ గా ఏం లేదు మేడం. 7 years నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం అందరం. వీఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ సడన్ గా ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ అయింది, ఇంకా అలాగా అది కంటిన్యూ అవుతుంది. నీకు ఎలా అనిపిస్తుంది? చెప్పు, కమాన్. బాగా అనిపిస్తుంది మేడం. ఎందుకు బాగా అనిపించదు? ఆన్ స్క్రీన్ లోని నాకు నా స్కిట్స్ తో పాటు నాకు ఇంకా పేరు ఏదన్నా వచ్చింది అంటే సుధీర్ అంటే మేబీ అందరూ గుర్తుపడతారు, కానీ సుధీర్ రష్మి అని చెప్పానంటే మొత్తం గుర్తుపడతారు అన్నమాట. ఆ రేంజ్ లోకి ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి మగవాడి విజయం వెనకాతలు ఒక ఆడది అంటారు, కానీ 8 ఏళ్లుగా నా విజయం నా వెనకాతలు కాదు, నా పక్కనే ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రష్మి. ఇప్పుడు చెప్పండి రష్మి, మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే ఓకే, ఒక ట్రాక్ స్టార్ట్ అయ్యింది, అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఆల్మోస్ట్ మనం 8th year ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. నిజం చెప్పాలంటే బయట ప్రపంచం కన్నా, బయట ఫ్రెండ్షిప్స్ కన్నా స్లోగా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్షిపే మనకి ఎక్కువ దగ్గర అవుతారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఒకటే చెప్పగలుగుతాను, ఇప్పుడు మన మధ్య కెమిస్ట్రీ కావచ్చు, మన మధ్య ఉన్న కంఫర్ట్ జోన్ కావచ్చు, అది ఇద్దరికి ఒకరి ఇవ్వగలిగాం. బట్ ఏమైనా చెప్పాలంటే ఒకటేనండి, ప్రతి రిలేషన్షిప్ కి పేరు పెట్టడం అవసరం లేదు. కొన్ని రిలేషన్షిప్స్ అంతే. సుధీర్ రష్మి, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. 9 years గా మీ లవ్ ట్రాక్ వెళ్తుంది, కానీ ఇక్కడ అందరు జుట్లు పీక్కుంటున్నారు. ఏంటి దీనికి ఒక ఎండింగ్ ఉండదా అని ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అబ్బాయి ప్రపోజ్ చేసేసాడు, అప్పుడు ఆన్సర్ చెప్పాల్సింది ఇప్పుడు ఎవరు? ఓ సుధీర్, నువ్వు రష్మి ఆన్సర్ కోసం వెయిట్ చేసావా? అయ్యో, ముందే చెప్పుంటే అడుగుంటాను కదా. అడిగానని అడుక్కునేవాడు కంటే చాలా ఎక్కువే అడిగాడు మా అబ్బాయి. సర్లే రోజా గారు, ఇంద్రజ గారు, చేద్దాం ఏదొకటి. సుధీర్ వెళ్ళి కూర్చో. నీకు ఆన్సర్ చెప్పాలి కదా, వెళ్ళి కూర్చుంటే ఆన్సర్ గ్రాండ్ గా చెప్తుంది. అయినా నువ్వు ప్రతిసారి అడిగేటప్పుడు నేను నో చెప్పానా, ఇష్టం లేదని చెప్పానా? 9 సంవత్సరాల తీపి గుర్తుల్ని 9 గిఫ్ట్లుగా నీకు గుర్తుండిపోయేలా ఇస్తున్నా. ఇది నీకోసం. महबूब का साया इश्क मल मल में ये लिपटा हुआ तबरेज है इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त. ఎప్పటి నుండి అనుకుంటున్నా, ఇప్పుడు ఇస్తున్నా. చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా? ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయలోనే. ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా? చెప్పాను కదా కానుక ఇస్తానని. బాబా 2 గిఫ్ట్లు చూపించిన తర్వాత నేనైతే అలసిపోయా. మరి నీ పరిస్థితి ఏంటో? నా లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. ప్రొడక్షన్ మంగమ్మ, బాబుకి కాఫీ ఇవ్వమ్మా.
కాఫీ టీ అలవాట్లేదు కదా. ఏంటి అది? గ్రీన్ టీ తాగు. ఎంతో మందిని అడిగారు, అదే ఇక్కడ సిన్సియర్గా అడుగుంటే అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా తను ఏడని వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోనూ వెతికితే మనకదే నీలోనే ఉన్నా నేను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా సుధీర్, ఎప్పుడు చూసినా వీళ్ళని వాళ్ళని హగ్స్ అడుగుతూ ఉంటావు కదా, అందుకే స్పెషల్గా నీ కోసం లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హగ్స్. కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు మౌనమా మనసే తడిసేలా కొడిసేను చెంచరా ఉండిపోతారా గుండె నీదేరా హత్తుకుంటారా నిన్ను మనసారా. సుధీర్ హీరో, ఈ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్ని ఏ చాక్లెట్ స్వీటు సుధీర్ అన్న ఘాటు. ఎప్పుడు ఫ్లవర్కే ఫ్లవర్ ఇవ్వడమేనా? ఈ రోజు మీకోసం. ప్రతి ఒక్క రిలేషన్షిప్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మన మధ్య ఏముంది నాకు కూడా తెలియదు, కానీ నీతో స్పెండ్ చేసిన ప్రతి ఒక్క నిమిషం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. జనరల్గా నువ్వు పులిహోర కలుపుతుంటావు కదా, ఈరోజు నీ పక్కన కొన్ని కలర్స్ ఉన్నాయి, అవి కలుపు. ఎప్పటి నుంచో నిన్ను కొన్ని అడగాలనుకుంటున్నా, చెప్తావా? నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? మరి ఇంకేమైనా ఉందా? చల్లగా అల్లుకుంటది మెల్లగా గెల్లుతుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది. మాటలు రావట్లేదు అసలు.
ఎప్పుడు కూడా అబ్బాయిలు ప్రపోజ్ చేయడం మనం చూసాం, అమ్మాయిలు ప్రపోజ్ చేయరు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో తెలుసుకోవాలనుకుంటారు. కానీ 9 years వెయిట్ చేసినందుకు ఎంత అందంగా ప్రపోజ్ చేసిందంటే నిజంగా నేను ఎప్పుడూ చూడలేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇంత అందంగా ప్రపోజ్ చేయగలదా అని. అసలు నీ ఎక్స్ప్రెషన్స్, నీ డాన్స్, నీ గిఫ్ట్స్ అన్నీ కూడా సెట్ లో వాళ్ళకే కాదు, మిమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కోరుకునేది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. నిజంగా జంట అంటే ఇలా ఉండాలి అనిపించేలాగా ఉంటుంది మీ ఇద్దరు ర్యాపో. మామూలుగా అయితే ఆన్ స్క్రీన్ కోసం చేసినా కూడా ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండలేం, కానీ ఎప్పుడు నువ్వే అంతే స్పోర్టివ్ గా ప్రపోజ్ చేస్తావు, తను అంతే అందంగా దాన్ని రిసీవ్ చేసుకొని డాన్స్ చేయటం చూసాం. ఈ రోజు తన ప్రపోజ్ కి నేను పడిపోయాను ఇక్కడ అసలు. నిజంగా చాలా చాలా అందంగా ప్రపోజ్ చేసావు రష్మి. సో ఇంకా ఏ అమ్మాయి అయినా ప్రపోజ్ చేయాలంటే ల్యాండ్ మార్క్ పెట్టేసావు. రోజా గారు చెప్పినట్టు చాలా చాలా బ్యూటిఫుల్. కానీ మా తరపు నుంచి మేము ఎక్సెప్ట్ చేసేది మీరు ప్రపోజ్ కాదు, ఎందుకంటే మేము ఎప్పుడో ప్రపోజ్ చేసేసాం. ఫైనల్ వర్డ్ కావాలి మాకు. వి వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. సాంగ్ లో ఆవిడ చెప్పింది ఏంటంటే మన ఇద్దరి మధ్య ఉంది ఏంటో తెలియదు కానీ నువ్వు ఉన్నప్పుడు నాకు హ్యాపీగా ఉంటది అది ఇది అని చెప్పానని అంది రష్మి. అందుకే మేము అడుగుతున్నాం, అలా ఇలా కాదు, డైరెక్ట్ చెప్పేసి. ఇంత చేసిన తర్వాత కూడా నేను మాట్లాడాలా? ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళు మీకు పెన్షన్ వచ్చేదాకా మ్యూజిక్ లేస్తానే ఉంటారు. ఏంటి ఇప్పుడు నువ్వే చెప్పాలి, నేను చెప్పేది ఇంకెంత చెప్పాలి? ఆర్ట్ పెట్టా, ఫ్లవర్ పెట్టా, నీ మొహం మీద రోజులు పెట్టా, అక్కడ నీ మొహం మీద చమ్కీ వేసారా, ఇంకేమేమో నాకు కూడా గుర్తులేదు ఎన్ని చేసా, ఇంకా నేను చెప్పాలా? ఇన్ని చేయడానికి బదులు ఒక మాట చెప్పొచ్చు కదా. నేను ఆ మొహం మీద చెప్తున్నావు, మనసులో ఉన్నది చెప్పాలి. మనసులో చెప్పాలా? మొహానికి చెమ్కీలు చేసావు, రోజులు చేసావు, ముందు మొహం చేయలేదు. అది ఒకటి. మీరు ఆడట్లా చెప్పండి. సర్లే, ఇంతకన్నా ఏమై చెప్పదు. Years back start in it's a wonderful journey. Whatever we are doing it to entertain audience from 9 years on screen is fantastic. కానీ recently నాతో పర్సనల్ గా మన అంటే మాట్లాడుకోవడం లైక్ ఐ మీన్ ఎక్కువ రీసెంట్ గా ఇంకా క్లోజ్ అవడం ఇస్ లైక్ ఐ మీన్ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ డెడికేషన్ అండ్ ఆల్ ద గిఫ్ట్స్. ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండ్ నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. అండ్ ఐ ఆల్వేస్ లైక్ యూ. Thank you so much for the wonderful dedication.